కడప నగరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భార్య భర్తలు బిడ్డతో సహా రైలు కింద పడి బలవత్మరణానికి పాల్పడ్డారు. అదే సమయంలో వాళ్లను మందలించిన ఇంటి పెద్ద గుండెపోటుతో కన్నుమూసింది. ఆర్పీఎఫ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో రైల్వే స్టేషన్ సమీపంలోని 3వ నంబర్ ట్రాక్ పై ఓ కుటుంబం వేగంగా వస్తున్న గూడ్స్ రైలుకు ఎదురుగా నిల్చుని ఆత్మహత్యకు పాల్పడింది. రైలు ఢీకొట్టడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుల్లో భర్త, భార్యతో పాటు 7 ఏడాదిన్నర చిన్నారి ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాలను రిమ్స్ కు తరలించారు. అయితే మృతుల్ని శంకరాపురానికి చెందిన శ్రీరాములు, శిరీష వాళ్ళ కొడుకు రిత్విక్ గా నిర్ధారించారు. శ్రీరాములు, శిరీష ఏదో విషయంలో గొడవ పడ్డారు. దీంతో శ్రీరాములు నానమ్మ సుబ్బమ్మ వాళ్లను మందలించింది. దీంతో మనస్తాపం చెందిన భార్య పిల్లలతో బయటకు వెళ్లిపోయాడు. అది తట్టుకోలేకే ఆమె గుండెపోటుతో కన్నుమూసింది. అయితే కాసేపటికే గూడ్స్ రైలు కింద పడి ఆ భార్య భర్తలు బిడ్డతో సహా బలవత్మరణానికి పాల్పడ్డారు. భార్యాభర్తలు ఎందుకు గొడవ పడ్డారు, సుబ్బమ్మ ఏమని మందలించింది తదితర వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. బంధువుల ఫిర్యాదుతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.